మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి నాయకుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని, దేశానికి ఎనలేని సేవలు చేశారని అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషరీస్ కార్యదర్శి తలారి మలేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలు తగ్గించడంలో, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడంలో, అదేవిధంగా రోజ్గార్ నిధులు గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేనేమి అనేక విధాలుగా ప్రజల పట్ల తన చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశం ఈరోజు ఈ శతాబ్దంలో ఉన్నామంటే ఐటీ విప్లవాన్ని మొట్టమొదటగా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు కష్టపడి రాబోయే కాలంలో త్యాగాల కుటుంబం, వారి కుటుంబం మొత్తం త్యాగాల కుటుంబం. ప్రజల కోసం బతికే వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ప్రజలకు ఏ అవసరాలు కావాలి, స్వాతంత్ర పోరాటంలోనైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళ పాత్ర చాలా పెద్ద పాత్ర వాళ్ళది, వాళ్ళ కుటుంబాన్ని. ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులు, కాంగ్రెస్ పార్టీ బతికిన రోజులు కూడా వాళ్ళని చిరస్మరణంగా జీవిత కాలంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు. వాళ్ళు వెల్దుర్తి మండలంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మన ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. కార్యకర్తల మధ్య కోలాహలంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతేనేమి గ్రామంలో నుండి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ఆయన జయంతి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ అతి చిన్న వయసులోనే ఆయన దాదాపు 40 సంవత్సరాలనే ఆయన మన మొట్టమొదటి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పెళ్లి కూడా ఆయన వివాహం కూడా ఏదైతే ప్రేమ వివాహం జరిగింది. ప్రజల మనిషి, వాళ్ళ గాంధీ కుటుంబమే వాళ్ళ త్యాగాలు ఎంతో మనం మర్చిపోలేని త్యాగాలు చేసారు.